యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7వ వచనాన్ని చదివి ఈ దినమందు ఆరాధనకు సహాయకరంగా ధ్యానం చేద్దాము. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తరించు వాని ఎదుట గొర్రెయు మౌనంగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. ఆరాధనకు సహాయకరంగా మనము చదువుకున్నటువంటి లేఖన భాగము యెషయా గ్రంథం 53వ అధ్యాయం మరి 7వ వచనాన్ని మనం చదువుకొని ఉన్నాం. ఈ 7వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు గురించి వ్రాయబడిన మాట, ప్రభువైన యేసుక్రీస్తు గురించి వ్రాయబడిన మాట ఇందులో మనము చూడగలుగుతూ ఉన్నాం. అతడు దౌర్జన్యము నొందెను అని ఉంది. అతడు దౌర్జన్యము నొందెను. రెండవదిగా బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. మూడవదిగా వదకు తేబడు గొర్రెపిల్లయు. నాలుగవదిగా బొచ్చు కత్తరించు వాని ఎదుట గొర్రెయు. ఐదవదిగా మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. అతడు నోరు తెరవలేదు అని వ్రాయబడి ఉంది. వదకు తేబడు గొర్రె పిల్లయు అనే మాట ఉంది. వదకు తేబడు గొర్రె పిల్ల వధించువాని ఎదుట మౌనంగా ఉంటుంది. వదకు తేబడు గొర్రె పిల్ల వధించువాని ఎదుట మౌనంగా ఉంటుంది. మౌనంగా ఉండకపోతే దానికి మరణమే. మౌనంగా ఉంటే గనుక తన యజమానుడు తన మరణాన్ని తప్పిస్తాడు. వదకు సిద్ధపడినటువంటి గొర్రెపిల్ల అది వధించబడుతూ ఉంది. అది వదకు తేబడింది కాబట్టి వధించు వాని చేతిలో మౌనంగా ఉన్నప్పటికీ అది ఖచ్చితంగా వధించబడుతుంది. ఎందుకంటే అది వచ్చిందే వధించబడడానికి అనేది మనకు అర్థమవుతుంది కదా. అదే కోణంలో మన కోసం మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రమలు అనుభవించినాడు. మన కోసం మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రమలు అనుభవించినాడు. ఒక సేవకునిగా, అవునా, ఒక సేవకునిగా, శ్రమనుందే సేవకుడు, శ్రమనుందే సేవకుడు అనుభవిస్తున్న శ్రమ అతని సొంత పాపాల కోసము ఎప్పటికి కాదు. ఎద్దు కష్టపడుతూ ఉంది పొలములో, సేవకుడు శ్రమనొందుతాడు. శ్రమనొందడానికే సేవకుడు పిలువబడినాడు. సేద్యం చేయడానికి ఎద్దు కొనబడింది అనేది మనం గుర్తుంచుకోవాలి. 52వ అధ్యాయం 13వ వచనంలో 52వ అధ్యాయము 13వ వచనంలో ఆలకించుడి నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును, అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడును అనే మాట మనం చూడగలుగుతాం. ఆలకించుడి నా సేవకుడు అనే మాట ఉంది కదా. దేవుని సేవకుడు మెస్సియా, దేవుని సేవకుడు మెస్సియా అయినా యేసు దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా జరిగించడం ద్వారా ఉన్నతంగా హెచ్చించబడతాడు అని లేఖనాలు మనకు గుర్తు చేస్తూ ఉన్నాయి. దీన్ని మనము గ్రహించువారమై ఉండాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అపోస్తుల కార్యం 2:33లో, ఫిలిప్పి పత్రిక 2:9లో, కొలస్సీ పత్రిక 3:1లో,
హెబ్రీ పత్రిక 1:3, 8, 11లో ఆయన యొక్క శ్రమానుభవము మనకు కనిపిస్తూ ఉంది. దీన్ని మనము గుర్తుంచుకునే వారుగా ఉండాలి. 53వ అధ్యాయము చివరి వచనం రాయబడిన మాట ఏమిటంటే 12వ వచనంలో, కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టేదను, గనులతో కలిసి అతడు కొల్లసొమ్ము విభాగించుకొనును, ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దార పోసేను అని ఉంది. చాలు, మరణం పొందినట్లు అనే మాట బైబిల్ మనకు చెబుతూ ఉంది. మరణం పొందినట్లు అతడు తన ప్రాణము దారపోసినాడంట. ప్రాణము దారపోస్తేనే మరణించేది. ప్రాణము దారపోయకుండా ఏ వ్యక్తి కూడా మరణించలేడు. అతడు మరణించినాడు అంటే తన ప్రాణము దార పోసినాడు అనేది మనకు అర్థమవుతుంది కదా. కాబట్టి శ్రమ నొందే సేవకుడు అనుభవిస్తున్న శ్రమ అతని సొంత పాపాల కోసము కాదు, తన సొంత పాపం కోసం కాదు. ఎందుకంటే అతడు పాపము చేయలేదు. పాపం చేస్తే శ్రమ అనుభవిస్తాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 22, 23 చూడగా వాక్యం ఇలా మన జ్ఞాపకం చేస్తుంది కదా. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము కనబడలేదు, ఆయన దూషించబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను అని ఉంది. ఆయన పాపము చేయలేదు. ఒకటి, ఆయన నోట ఏ కపటము కనబడలేదంట. పాపం చేయలేదు, ఆయన నోట కపటము లేదు, ఆయన దూషించబడి బదులు దూషింపలేదు. ఆయన దూషించబడ్డాడు అంటే దూషించిన వాళ్ళు ఉన్నారు, కానీ ఆయన బదులు దూషించలేదు, బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడ్డాడు, బెదిరించలేదు. ఆయన శ్రమ పెట్టబడ్డాడు, బెదిరించలేదు. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడంట. అధికారం లేదా? ఉంది. బాధించాలని అధికారం ఉంది. బెదిరించగలడు, కొట్టగలడు, చంపగలడు, అధికారం ఉంది. కానీ అదేది కూడా ఆయన చేసుకోలేదు. ఎందుకని అంటే వాక్యమే చెబుతుంది, దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడంతే. దేవునికి తను తాను అప్పగించుకున్నాడు కాబట్టి అతడు నోరు తెరవలేదు, మౌనంగా ఉన్నాడు అని ఈ వచనం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఆయన బాధించబడి బెదిరింపక, అవునా? దేవుని వాక్యం చెబుతున్న మాట అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో, నపుంసకుడు దేవుణ్ణి ఆరాధించుటకు గాజా నుండి యెరూషలేముకు వచ్చాడు. అతడు దేవుణ్ణి ఆరాధించి వెళ్తూ తాను చదువుతున్న వాక్యం ఏమిటి? 31వ వచనంలో, అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి అతనితో కూర్చుండుమని ఫిలిప్పును వేడుకొనెను. అతడు లేఖనమందు చదువుచున్న భాగమేదనగా, ఆయన గొర్రెవలే వదకు తేబడెను, బొచ్చు కత్తరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగూ మౌనంగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దినత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయెను. ఆయన సంతానం ఎవరు వివరిస్తారు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది. అప్పుడు నపుంసకుడు
ప్రవక్త ఎవరిని గురించి ఇలాగూ చెప్పుచున్నాడు? తన్ను గురించియా వేరొకని గురించియా? దయచేసి నాకు తెలుపుమని ఫిలిప్పును అడిగాను. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనము అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్తను, ఆ లేఖనములను గురించి సువార్తను ప్రకటించినాడు. యేసును గురించి ప్రకటించినాడు. ఇది యేసు గురించి రాయబడిన మాట, అవునా? అతడు లేఖనమందు చదువుతున్న భాగం ఏదనగానే మాట్లాడబడింది. అతడు ఆయన గొర్రెవలే వదకు తేబడెను, గొర్రెవలే వదకు తేబడెను. బొచ్చు కత్తరించు అనేది గొర్రె పిల్ల ఎలాగో మౌనంగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండాను. మాట్లాడలేడా దేవుడు? మాట్లాడతాడు కదా. ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఎందుకు నోరు తెరవలేదు? తండ్రి చిత్తం నెరవేర్చడానికి నోరు తెరవలేదు. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయాను. ఆయన దీనత్వమును బట్టి, ఆయన దీనుడు, సాత్వికుడు, దిన మనసు గలవాడు, నోరు తెరవలేదు. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. అది యేసు ప్రభు యొక్క దీనత్వం, యేసు ప్రభు యొక్క సాత్వికం. లోబడినాడంతే, తగ్గించుకున్నాడు, మరణించాడు అనేది వాక్యం చెబుతున్న మాట. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో మనం చూడగా 12, 13, 14 వచనాలు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 12, 13, 14 వచనాల్లో ప్రధాన యాజకులు పెద్దలు ఆయన మీద నేరం మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరం ఏమీ లేదు. కాబట్టి పిలాతు, నీ మీద వీరిని నేరములు మోపుతున్నారో నీవు వినలేదా అని ఆయనను అడిగాను. అయితే ఆయన ఒక్క మాటకైనను అతనికి ఉత్తరమియలేదు గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను అనే మాట ఉంది. పొంతి పిలాతు ఎదుట యేసు ప్రభు నిలబడ్డాడు. ఒక న్యాయాధిపతి ఎదుట యేసు ప్రభు నిలబడ్డాడు. నిలబడినప్పుడు అనేకులు ఆయన మీద నేరం మోపుతున్నారు. అవునా? యూదుల రాజు నీవేనా అని ఆయన అడిగినాడు. యేసు ప్రభు అంటున్నాడు, నీవన్నట్టే అన్నాడంతే. నువ్వేనా రాజు అంటే నువ్వు అన్నట్టే అన్నాడు. మారు మాట ఏమీ లేదు. ప్రధాన యాజకులు పెద్దలు ఆయన మీద నేరం మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరం ఏమి ఇవ్వలేదు. ఆయన మీద నేరం మోపానంట. ఎవరు వీళ్ళు? ప్రధాన యాజకులు. ఎవరు వీళ్ళు? పెద్దలు, సంఘ పెద్దలు, సంఘములో యాజకులైన వాళ్ళు యేసు ప్రభు మీద నేరం మోపినారు. కానీ ఆయన నోరు తెరవలేదు, వారికి ప్రత్యుత్తరం ఇవ్వలేదు. పిలాతుకి ఆశ్చర్యం వచ్చిందంట. నీ మీద వీరు ఎన్ని నేరాలు మోపుతున్నారో చూస్తున్నావు కదా, నువ్వు వింటున్నావు కదా అని ఆయన అడిగినప్పుడు ఆయన ఒక్క మాట అయినా అతనికి ఉత్తరం ఇవ్వలేదు. ఒక్క మాట అయినా ఉత్తరం ఇవ్వలేదు. ఒక్క మాట మాట్లాడలేదు. అంత మౌనంగా ఆయన ఉండిపోయినాడు. మనమైతే ఎన్ని మాటలు అందమో, ఆయన ఒక్క మాట కూడా జవాబు చెప్పలేదు, మౌనంగా ఉండిపోయినాడు అంతే. ఇది మనకు బైబిల్లో కనిపించేది. కాబట్టి అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను నోరు తెరవలేదు. అవునా? బాధించబడినా నోరు తెరవలేదు. తర్వాత వదకు తేబడి గొర్రె పిల్లయు బొచ్చు కత్తరించు అని గొర్రెయు మౌనంగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు అని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. కాబట్టి ఆ గొర్రెపిల్ల మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని, ఆయన పరమును విడిచి భూమి మీదకి వచ్చాడని,
ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రధాన యాజకులు పెద్దలు ఆయనను శిలువకు అప్పగించారు అని, ఆయన శిలువ వేయబడ్డాడు, ఆయన మరణించాడు, రక్తం ధారపోసినాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు మనం రక్షించుకున్నాడు. కాబట్టి ఈ ఉదయకాలం ముందు ఈ మాటలు గుర్తు చేసుకొని ప్రభువును ఆత్మతో సత్యముతో ఆరాధన చేద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.